నగర్ కర్నూలు లోక్సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని రాష్ట్ర అధికార ప్రతినిధి మల్లు రవి కాంగ్రెస్ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. 2019లో తాను కాంగ్రెస్ పార్టీ నుంచి నగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేశానని, అప్పట్లో 3 లక్షల ఓట్లు వచ్చాయని తెలిపారు. అచ్చంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ నగర్ కర్నూలు పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం నిరంతరం తిరుగుతున్నట్లుగా వివరించారు. కొన్ని ఏళ్లు పార్టీ కోసం కృషి చేసిన మల్లు రవికి నగర్ కర్నూలు పార్లమెంటు స్థానాన్ని కేటాయించాలని పార్టీ తరపున విజ్ఞప్తి చేస్తున్నామని ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. తూచా తప్పకుండా పార్టీకి లాయల్గా ఉంటూ నమ్మకంగా పనిచేస్తూ మరి గత ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ 7 నియోజకవర్గాలు తిరిగి కోఆర్డినేట్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ వెంటనే స్పందించి వార్పుట్ బేసిస్ అంటే యుద్ధ ప్రాతిపదికన స్పందించి మమ్మల్ని అందరి మా గెలుపులో ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి పెద్దలు డాక్టర్ మల్లు రవి గారు. మరి మేము కూడా ఆయన ఎన్నో సందర్భాల్లో ఆదర్శంగా తీసుకుంటాం. ఎందుకంటే కష్టపడే నేచర్ ఎక్కడ చిన్న ప్రాబ్లం వచ్చినా వెంటనే స్పందిస్తాడు. ట్రబుల్ షూటర్ అంటాం. ట్రబుల్ షూటర్ అంటే ఇబ్బంది ఎక్కడున్నా వెంటనే స్పందించి కాంగ్రెస్ పార్టీ ఔన్నత్యం కోసం, కాంగ్రెస్ పార్టీ స్ట్రెంథనింగ్ కోసం పనిచేసేటువంటి సీనియర్ మోస్ట్ నాయకుడు. మరి ఇటు ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ, అది ఏఐసిసి గారు కానీ అందరినీ కోఆర్డినేషన్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే ఒక తాటి మీదకి తేవటంలో ఉన్న మెంబర్లలో ఆయన ఒకరు. కాబట్టి అందరం కూడా ఇవాళ ఈ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అందరం దాదాపు 5 మందిని గెలిచాం. అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారు. మరి ఆ మాట ఏమిటంటే వారి అభ్యర్థిత్వాన్ని మేమంతా బలపరుస్తున్నామని చెప్పేసి లెటర్ ద్వారా కూడా ఇవ్వడం జరిగింది. అది చిన్న అంటే ప్రతి గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలిసినటువంటి వ్యక్తి. గల్లీలో తెలుసు, ఢిల్లీలో తెలుసు. కాబట్టి అటువంటి వ్యక్తి అయితేనే ఈ ప్రాంతంలో అందరికీ ఆమోదయోగ్యకరంగా ఉంటుందని అందరి భావన. నేను అనడం కాదు, అందరు ఎమ్మెల్యేలు కూడా యాజ్ ఎ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్గా అందరూ అభిప్రాయం మేరకే నేను చెప్తున్నాను. నా ఒక్కనే అభిప్రాయం కాదు ఇది, అందరి అభిప్రాయం కూడా అదే ఉంది. దాన్ని చూసిన తర్వాతనే నేను ఈ మాట చెప్తున్నా. కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సోదరుడు డాక్టర్ వంశీకృష్ణ గారు, మన బల్మూరు మండల అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మీకు అందరూ తెలిసిన వాళ్ళే, అందరూ పాల్గొనడం జరిగింది. వారం రోజుల కిందట మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు నాకు తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక ప్రతినిధిగా నియామక పత్రాలు ఇవ్వటం జరిగింది. ప్రభుత్వంలో కూడా నేను ప్రత్యేక ప్రతినిధిగా చేశాను. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నా మీద నమ్మకం ఉంచి పనిచేస్తాననే ఆలోచనతో ఈ ప్రత్యేక ప్రతినిధి పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ మల్లికార్జున ఖర్గే గారు, కేసీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.